guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని 3-piece సెట్స్ అయితే తీసుకున్నానండి. టాప్ బాటమ్ అండ్ దుపట్టా ఇవన్నీ కూడా ఫెస్టివ్ వేర్కి వేసుకోవడానికి మంచి అప్రోప్రియేట్గా ఉంటాయి అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్కి కూడా వచ్చాయి. బికాజ్ అమెజాన్లో ఏంటంటే సేల్ రన్ అవుతుందండి, అల్టిమేట్ బ్రాండ్ సేల్ అని చెప్పి. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పైన 50 to 80% వరకు కూడా ఆఫ్ ఉంది. 3 lakh plus ప్రొడక్ట్స్ పైన ఈ సేల్ అయితే రన్ అవుతుంది. సో ఈ ఫెస్టివ్ వేర్కి అప్రోప్రియేట్గా ఉండేలాగా మంచి బ్రాండెడ్వి, మంచి క్వాలిటీవి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా మంచి సేల్ అయితే రన్ అవుతుందండి. సో ఒకవేళ రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎలాగో వచ్చేది ఫెస్టివ్ సీజనే కాబట్టి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి కొన్ని ఇప్పుడే పర్చేస్ చేసుకుంటే మంచి డిస్కౌంటెడ్ ప్రైజెస్కి మంచి క్వాలిటీ అయితే దొరుకుతాయండి. ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫెస్టివ్ వేర్కి చాలా అప్రోప్రియేట్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సింపుల్ అండ్ స్టైలిష్గా ఉంటాయి. నేను ఎక్కువగా సింపుల్ అండ్ స్టైలిష్ అవుట్ఫిట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. మరీ హెవీగా ఉండి గాడిగా ఉండేవి ఏంటంటే అస్తమాటు వేసుకోలేము స్పెసిఫిక్ అకేషన్ అప్పుడు. లైక్ యూజువలీ అకేషన్స్ ఎక్కువగా రావు కాబట్టి ఇలాగ నేను కొంచెం లైక్ స్టైలిష్గా సింపుల్గా ఉండేలాగా ఫెస్టివ్ వేర్కే కాకుండా రెగ్యులర్ యూసేజ్కి కూడా యూజ్ అయ్యేలాగా ఇట్లా సింపుల్ స్టైలిష్ సెట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం ఫెస్టివ్ టైప్వి కూడా నేను సెలెక్ట్ చేసి ఆర్డర్ చేశానండి. అవి వచ్చాక అవి పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ 3-piece సెట్స్ పోస్ట్ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. ఇది మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ వచ్చి టాప్ బాటమ్ అండ్ దుపట్టా మొత్తం 3-piece వస్తుంది మనకి. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో ఇట్లాగా స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. దీనిపైన ప్రింట్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి ప్యూర్ టైప్ ఆఫ్ కాటన్, కొంచెం జైపూరి టైప్ ఆఫ్ కాటన్ లాగా వచ్చి మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. చాలా సాఫ్ట్గా ఉండిందండి ఫ్యాబ్రిక్ అయితేని. అంటే థిక్ టైప్ ఆఫ్ కాటన్స్ కాకుండా కొంచెం థిన్ టైప్ ఆఫ్ కాటన్లో ఇట్లా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి నెక్ దగ్గర ఇట్లాగా రౌండ్గా ప్యానలింగ్ ఒక ప్యాటర్నింగ్ అయితే చేశారు. ఈ ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో ఫ్యాబ్రిక్ అదే ఫ్యాబ్రిక్తో మనకి బాటమ్ కూడా వచ్చిందండి. అండ్ మిగిలిన దానిపైన అంతా ఇట్లా కొంచెం బాటిక్ ప్రింట్ స్టైల్లో ఇట్లా ప్రింట్ అంతా వచ్చింది. దీనిపైన మొత్తం సేమ్ ప్రింట్ అయితే రిపీట్ అయింది. ఇక్కడ ఇలాగా మనకి ప్యాటర్నింగ్ చేయడం వల్ల మరి మోనోటోనస్గా లేకుండా కొంచెం లైక్ డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ అయింది ఇక్కడ వేరే క్లాత్తో ప్యానలింగ్ చేయడం వల్ల. అండ్ దీనికి చుట్టూరా మనకి ఇట్లాగా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఇట్లా లైక్ జస్ట్ షో పర్పస్కి ఇట్లాగా టాజిల్స్ లాగా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ టాజిల్స్ దగ్గర కూడా మనకి ఇట్లాగా బీడ్స్ వచ్చి ఫుల్ ఫ్లఫీగా మనకి ఇట్లాగా టాజిల్స్ అయితే వచ్చాయి టాప్కి. అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. మనకి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చింది. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి మనకి ఇక్కడ మనకి టాప్ పైన ఏదైతే ప్యానలింగ్ చేశారో అదే ప్యానలింగ్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. కింద మనకి లేస్ డీటెయిలింగ్ అండ్ గొట్టపట్టి లేస్ డీటెయిలింగ్ రెండు అయితే వచ్చాయి. అండ్ బాటమ్కి అయితే మనకి పాకెట్ వచ్చిందండి, ఒక సైడ్ పాకెట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే టాప్ ఎలా ఉందో సాఫ్ట్ థిన్ కాటన్, అట్లాగే బాటమ్ది కూడా సాఫ్ట్ థిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది బాటమ్కి. కమింగ్ టు ద దుపట్టా, ఇట్లా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్లో అండ్ ఇలా లెహరియా స్టైల్లో మనకి లెహరియా ప్రింట్తో మనకి ఇలాగా దుపట్టా అయితే వచ్చింది. దుపట్టా లెంత్ అండ్ విత్ రెండు కూడా బాగుండిందండి. మంచి స్టైలిష్గా ఉండింది, కంఫర్టబుల్ ఉంటుంది. దుపట్టాస్ యూజువలీ కాటన్ వాటి కన్నా నాకు కొంచెం ఇట్లాంటి షిఫాన్ అండ్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్వి చాలా నచ్చుతాయి. మంచి కంఫర్టబుల్గా ఉంటాయి వేసుకోవడానికి. చాలా సాఫ్ట్గా మంచి ఫ్యాబ్రిక్తో అయితే మనకి దుపట్టా వచ్చింది ఇట్లా లెహరియా స్టైల్లోని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ దీనిపైన ఏంటంటే కొంచెం మనకి వర్క్ అని వచ్చింది కాబట్టి మంచి ఫెస్టివ్ అప్రోప్రియేట్గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం సింపుల్గా కూడా ఉంటుంది. నాకు ఇదైతే చాలా నచ్చిందండి. ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది. ఎక్కువ కొంచెం కాటన్ టైప్వే తీసుకున్నాను. నాకు కాటన్ అంటే చాలా ఇష్టం. చాలా కంఫర్టబుల్ అండ్ వెరీ సస్టైనబుల్ కూడా కాటన్వి, అంటే ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటాయండి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే. సో ఇట్లా నేను మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాను. ఇది టాప్ లెంత్ అయితే బాగా వచ్చిందండి. కొంచెం నా హైట్ కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ ఇట్లాంటి లాంగ్ టైప్ ఆఫ్ టాప్స్ వచ్చినవి. దీనిపైన అంతా లైక్ మంచి పిస్తా గ్రీన్ పైన ఇట్లాగా కాంట్రాస్ట్ లైక్ కొరాల్ కలర్తో మొత్తం అంతా మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. వైట్ అండ్ కొరాల్ ప్రింట్ కాంబినేషన్తో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ వల్ల చాలా బాగా హైలైట్ అయితే అయింది. సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ మొత్తం మనకి ప్యానలింగ్ లాగా వచ్చి ప్యానలింగ్ పైన అంతా ఇట్లాగా ఫాయర్ మిర్రర్స్తో మొత్తం అంతా మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ చుట్టూ కూడా ఇలాగా గొట్టపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చిందండి. మంచి ఫాయర్ ప్రింట్ వచ్చింది. మంచి లైక్ వెరీ క్లాసీ అండ్ డిఫరెంట్ కనపడుతుంది. ఇది ఏంటంటే బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో ప్యాటర్నింగ్ వచ్చి దానిపైన ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది.
సో చాలా బాగా కోఆర్డినేట్ అయ్యాయండి ఈ 2 పీసెస్, టాప్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ ద సైడ్స్ పాకెట్ వచ్చి, బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి, ఇట్లా వర్టికల్ స్ట్రైప్స్తో బాటమ్ అయితే వచ్చింది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి ఇట్లాంటి వర్టికల్ లైన్స్ చాలా బాగా సెట్ అవుతాయి, చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. సో ఇట్లా సింపుల్ సెట్. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో మనకి దుపట్టా అయితే వచ్చింది. దుపట్టా లెంత్ అండ్ విత్, లైక్ లెంత్ అయితే పర్వాలేదు, విత్ అయితే యూజువలీ వచ్చేదానంతా విత్ రాలేదు, హాఫ్ విత్ వచ్చింది. పర్వాలేదండి దుపట్టా లెంత్ అండ్ విత్. బట్ ఇది ఏంటంటే దుపట్టా లేకుండా 2 పీస్ లాగా వేసుకున్నా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే దుపట్టా అయితే మటుకు కొంచెం చిన్నదైతే వచ్చింది దీనికి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి పీచ్ కలర్, పీచ్ అండ్ వైట్ కాంబినేషన్లో సెట్ అయితే వచ్చింది. ఈ పీచ్ కలర్ ఒకటి నాకు చాలా ఇష్టం అండి, చాలా ఎక్కువ తీసుకుంటాను, బాగుంటుంది ఈ కలర్, మంచి లుక్ అయితే వస్తుంది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి మంచి పీచ్ కలర్లో కొంచెం జైపూరి ప్రింట్ స్టైల్లో, జైపూరి కాటన్ టైప్స్లోనే వచ్చాయండి ఇవన్నీ కూడా. కొంచెం థిన్ అండ్ సాఫ్ట్ కాటన్ వస్తుంది, చాలా బాగుంటాయండి. వాష్ చేశాక కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం మెయింటైన్ చేయాలి, స్టార్చ్ అది పెట్టి ఐరన్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. మనం వాష్ చేసిన ప్రతిసారి లైట్గా స్టార్చ్ పెట్టి ఐరన్ చేస్తే ఫ్రెష్ లుక్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్కి. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మంచి పీచ్ కలర్ పైన మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్, మెరూన్ కలర్ కాంబినేషన్లో దీనిపైన అంతా ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లా సింపుల్గా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. కానీ ఏంటంటే కొంచెం ఇదంతా సెల్ఫ్ కలర్ అండ్ లైట్గా రావడం వల్ల ఈ ఫ్లవర్స్ పెద్దగా కనిపించకుండా ఈ లీవ్స్ మాత్రమే కొంచెం డామినెంట్గా కనపడుతుంది దీనిపైన ప్రింట్ అంతాని. ఓవరాల్గా డైరెక్ట్గా చూసినప్పుడు లుక్ అయితే చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా బాగుంది, మంచి కంఫర్టబుల్ ఉంటుంది. ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి, స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్. దీనికి మనకి లైనింగ్ అయితే ఏం రాలేదండి, నాకైతే వేసుకుంటే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. బట్ ఫ్యాబ్రిక్ అయితే మటుకు సాఫ్ట్ థిన్ కాటన్ ఇది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అన్ని కూడా ఎక్కువ స్ట్రైట్ కట్ బాటమ్సే తీసుకున్నాను నేను. ఇలా బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి, బోత్ ద సైడ్స్ పాకెట్ వచ్చి, ఇట్లా సింపుల్గా వైట్ కలర్ పైన దూరంగా ఇట్లా ఫ్లవర్స్ ప్రింట్ అయితే వచ్చిందండి. దగ్గర కాకుండా ఇలా దూరంగా దీనిపైన ప్రింట్ అయితే వచ్చింది. ఈ కలర్స్ 2 చాలా బాగా కోఆర్డినేట్ అవుతున్నాయి. అండ్ ప్రింట్ కూడా రెండిట్ల పైన సేమ్ కలర్ కాంబినేషన్తో యూస్ చేయడం వల్ల పుట్ టుగెదర్ లుక్ అయితే క్రియేట్ అయింది ఈ 2 ఇట్లాగా టాప్ అండ్ బాటమ్. అండ్ దుపట్టా వచ్చేసి కాటన్ టైప్ ఆఫ్ దుపట్టా వచ్చింది. బోత్ టాప్ అండ్ దుపట్టా ప్రింట్ కాంబినేషన్లో మనకి దుపట్టా అయితే వచ్చింది. దుపట్టా లెంత్ అండ్ విత్ 2 బాగుండిందండి, బాగా వచ్చిందండి దుపట్టాది లెంత్ అండ్ విత్. ఇట్లా టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో దుపట్టా అయితే వచ్చింది. మెజారిటీ వచ్చేసి బాటమ్ ఎక్కువ వచ్చింది సెంటర్లోని, అండ్ బార్డర్స్లో టాప్ కలర్లో వచ్చి ఇట్లా సింపుల్ కాటన్ దుపట్టా అయితే వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇట్లా మంచి బేజ్ కలర్లో అయితే వచ్చింది. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది, మంచి సెటిల్ లుక్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన కూడా ఇట్లా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మరీ సింపుల్గా కాకుండా ఇట్లా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ రావడం వల్ల బాగా హైలైట్ అయ్యి మంచి లుక్ అయితే క్రియేట్ అయిందండి ఈ టాప్స్ అన్నిటికీ కూడా. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి కొంచెం కలంకారీ స్టైల్లో అయితే ప్రింట్ వచ్చింది. నాట్ ఎగ్జాక్ట్లీ కలంకారీ, బట్ చూడడానికి లైట్గా కలంకారీ ప్రింట్ లాగా అయితే అనిపిస్తుంది. ఇట్లాగా పెద్దగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. కలర్ రావడం బేజ్ కలర్ అవడం వల్ల దీనిపైన అన్ని కూడా మంచి పేస్టల్ షేడ్స్ యూజ్ చేయడం వల్ల మంచి క్లాసీ లుక్ అయితే క్రియేట్ అయిందండి. మంచి చాలా క్లాసీ అండ్ ఫార్మల్గా కనపడుతుంది ఇదైతేని. అండ్ నెక్ దగ్గర అంతా కూడా మనకి ఇట్లా ప్యాటర్నింగ్ చేశారు. కింద వేసిన ఫ్యాబ్రిక్కి లైక్ ఇక్కడ ప్యానలింగ్ చేసిన దగ్గర కింద ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో మనకి బాటమ్ అయితే వస్తుంది. అండ్ దానిపైన అంతా ఇట్లాగా సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చేశారు. ఇట్లా సింపుల్గా ఎక్కువగా హడావుడు లేకుండా సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చేశారు. అండ్ ఇక్కడ బార్డర్స్ దగ్గర అంతా గోటాపట్టి బార్డర్స్ యాడ్ చేసి కొంచెం హైలైట్ అయితే చేశారండి ఈ ప్యానలింగ్ పార్ట్ని. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో కూడా ఇట్లాగా బార్డర్ అయితే యాడ్ చేశారు. దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా సింపుల్గా చిన్న లైన్స్ వచ్చిన బాటమ్ అయితే వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్. దీనికి ఒక సైడ్ పాకెట్ అయితే వచ్చింది, బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఒక సైడ్ పాకెట్ అయితే వచ్చిందండి బాటమ్కి మనకి. దీనిపైన అంతా ఇట్లాగా సింపుల్గా కొంచెం మోర్ ఆఫ్ లైక్ ఇక్కత్ ప్రింట్ లాగా అయితే వచ్చింది. ఒరిజినల్ ఇక్కత్ కాదు, బట్ చూడడానికి ఏంటంటే ఇక్కత్ ప్రింట్ లాగా అనిపించేలాగా ఇట్లాగా పీచ్ లైక్ బేజ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. కమింగ్ టు ద దుపట్టా కూడా ప్యూర్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. లెంత్ అండ్ విత్ 2 బాగుండిందండి దుపట్టా కూడా టాప్ అండ్ బాటమ్ ప్రింట్ కాంబినేషన్లో అయితే వచ్చింది. మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే బాటమ్కి ఏదైతే ప్రింట్ వచ్చిందో అది వచ్చింది. అండ్ కింద బార్డర్ అంతా కూడా మనకి టాప్ ఎలా అయితే ఉన్నిందో అలా ఉన్నింది. ఇట్లా రావడం వల్ల ఏంటంటే టాప్ అండ్ దుపట్టా అండ్ బాటమ్ సేమ్ ప్రింట్లో రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. బట్ దీనిపైన ప్రింట్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా సెటిల్గా ఉన్నిందండి.
అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ మంచి లెమన్ ఎల్లో కలర్ లైట్ షేడ్ కలర్లో వచ్చింది. ఇది కూడా జైపూరి టైప్ ఆఫ్ కాటనే, ఇట్లాగా సాఫ్ట్ థిన్ కాటన్ అయితే తీసుకున్నాను. అండ్ దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది, ప్యానెలింగ్ లాగా వచ్చి దీనిపైన అంతా మనకి ఫాయర్ ప్రింట్ కూడా వచ్చిందండి. ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి, ఇట్లాగా లోటస్ ఫ్లవర్ లాగా వచ్చి కింద లీవ్స్ వచ్చాయి. దీని చుట్టూ బార్డర్ ఏంటి ఫాయర్ ప్రింట్ లాగా వచ్చిందండి. దీనిపైన అంతా కూడా యూజువలీ వాష్ చేస్తే ఫాయర్ ప్రింట్స్ పోవండి, లైక్ ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంక్ యూజ్ చేస్తారేమో, ఆ ప్రింట్ అయితే అసలు పాడవదు. వాషింగ్ మిషన్లో వేసినా హ్యాండ్ వాష్ చేసినా సరే కూడా ఆ ప్రింట్ అయితే పోదు. ఇట్లా మనకి సింపుల్గా ప్యానెలింగ్ లాగా అయితే వచ్చింది. అండ్ ప్యానెలింగ్ దగ్గర ఏంటంటే సెపరేట్గా బాటమ్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ యూజ్ చేయకుండా టాప్లో ఉన్న ఫ్యాబ్రికే ఇక్కడ ఇలాగ గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి. ఇట్లాగే ఉన్న ప్రతి ఫ్లవర్ని ఇట్లా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ లాగా ఇట్లా డైమండ్ షేప్లో వచ్చేలాగా ఇట్లా మొత్తం అంతా హైలైట్ చేసి ఇక్కడ గోటాపట్టి బార్డర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ పక్కన స్లిప్ దగ్గర కూడా ఇట్లా గోటాపట్టి బార్డర్స్ అయితే యాడ్ చేశారు. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లా గోటాపట్టి డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్. ఫ్యాబ్రిక్ అయితే థిన్ సాఫ్ట్ కాటన్, ట్రాన్స్పరెంట్గా అయితే అనిపించలేదండి నాకు, బట్ ఫ్యాబ్రిక్ అయితే మటుకు కొంచెం థిన్గానే ఉండింది. అండ్ ఇలా టాప్ బాటమ్ వచ్చేసి మనకి ఇట్లాగా కొంచెం హెవీ ప్రింట్ వచ్చిన బాటమ్ లాగా వచ్చింది. టాప్ మరీ సింపుల్గా ఉంది అండ్ సెటిల్గా ఉందండి టాప్ అండ్ దుప్పట. సో కొంచెం హైలైట్ చేస్తూ కొంచెం స్టైలిష్గా డిఫరెంట్ లుక్ క్రియేట్ చేయడానికి ఇట్లా బాటమ్ అయితే కొంచెం హెవీ ప్రింటెడ్ బాటమ్ అయితే వచ్చింది. బాటమ్ అంతా మంచిగా హెవీ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఎల్లోకి ఈ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ చాలా మంచి కాంబినేషన్ అండి, మంచి లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సో దీనిపైన ఇట్లా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో దీనిపైన అంతా మనకి ప్రింట్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఒక సైడ్ అయితే పాకెట్ వచ్చిందండి ఈ బాటమ్కి, సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్. అండ్ దీనికి వచ్చేసి ఇట్లాగా కాటన్ దుప్పటా అయితే వచ్చింది, ప్యూర్ కాటన్ దుప్పటా అండి. ఇది కూడా లెంత్ అండ్ విత్ బాగుండిందండి దుప్పటా. అది ఆల్మోస్ట్ ఈ వీడియోలో చూపించిన అన్ని ప్రోడక్ట్స్కి దుప్పటా లెంత్ అండ్ విత్ అయితే చాలా బాగా వచ్చిందండి. అండ్ దీనికి ఏంటంటే ఇట్లా టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో దుప్పటా అయితే వచ్చింది. మోర్ లైక్ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ బాటమ్ ఏదైతే వచ్చిందో అదే ప్రింట్తో వచ్చింది. అండ్ కింద ఇట్లా బార్డర్స్ అయితే టాప్ ఎట్లా అయితే సింపుల్గా వచ్చిందో అట్లాగే సింపుల్గా దూరంగా ప్రింట్ అయితే వచ్చింది. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుందండి ఈ సెట్ది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్ అయితే అవుతుంది అమెజాన్లోని. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.